ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 36 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో జ్ఞానమును పొందితే కలిగేటువంటి ఫలితం గురించి చెప్పారు. ఆ ఫలితం ఏమంటే మరలా జీవుడు మోహమందు పడకుండా ఉంటాడని, ఆ తర్వాత సమస్త ప్రాణికోట్లను తన యందును భగవంతుని యందును వీక్షింపగలుగుతాడని చెప్పారు. అయితే ఈరోజు తెలుసుకోబోయే శ్లోకంలో ఆ జ్ఞాన ప్రభావం ఇంకా చెప్తున్నారు. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యచి. సర్వేభ్య పాపేభ్య, పాపాత్ములందరికంటే కూడా త్వం నీవు పాపకృత్తమః మిగుల పాపము చేసిన వాడవు. అపి చేత్ అపి అయితే ఏమియు సర్వం సమస్తమైన రుజినం పాపమును జ్ఞానప్లవేన ఏవా జ్ఞానమును తెప్పచేతని సంతరిష్యసి లెస్సగా దాటగలవు. తాత్పర్యం, పాపాత్ములందరికంటే కూడా నీవు మిగుల పాపము చేసిన వాడవైతేవేని ఆ సమస్త పాప సముద్రమును జ్ఞానం అనేటువంటి తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు. కొంచెం వ్యాఖ్య తెలుసుకుందాం. మహాపాపాత్ముడైనా కానీ జ్ఞానముచే పాపరహితుడై తరించిపోగలని ఇక్కడ మనకు వచింపబడుతున్నది. జ్ఞానము యొక్క మహత్తర శక్తి దీనిచే వెల్లడవుతున్నది. అల్ప పాపమునే కాదు, కొండంత పాపమును కూడా భస్మీభూతము నర్పగల శక్తి జ్ఞానము కలదు. కనుకనే భగవానుడు ఇక్కడ ప్రపంచంలోని పాపాత్ములందరికంటే కూడా గొప్ప పాపము చేసిన వారిని దృష్టాంతముగా తీసుకొని అట్టివాడు కూడా జ్ఞానము చే తరించగలని సెలవిస్తున్నారు. సశేషం సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.